అధ్యక్ష, ఒక గవర్నర్ గారి గురించి మేము విన్నాం. సరే, పార్టీ ఏదున్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని, ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని, గొప్ప చదువుకున్న వ్యక్తి అని. కానీ పాపం వారితోని 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు. 36 నిమిషాల్లోనే 36 15 నెలల వాళ్ళ ఫలితనాన్ని 15 నెలల్లో వాళ్ళు చేసిన పనికి 36 నిమిషాల్లో 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష. పాపం చాలా మెకానికల్గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అన్నట్టునే పోయాను పాపం అధ్యక్ష. సరే, ఇది ఒకవైపు అధ్యక్ష. నేను చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా, దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి పోవాలి, ఇది నేను ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు, ఎండిపోతున్న పంట పొలాలు, ఎక్కువ తిరుగుతున్నా కాబట్టి అక్కడ రైతుల దగ్గరికి వెళ్తున్నా, రైతులతోనే ఉంటున్నా కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడొచ్చున్నామని కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం. అయా, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ. సరే, నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడండి సార్, జర అసెంబ్లీలో మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన, ఇక్కడ మరి స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షులు గారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పారు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు, 2 కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు, ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం వినిపించింది అధ్యక్ష, తెలుగులో ఫోన్లోనే. నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి. ఆగిన, మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు, మట్టి గుట్టలు అని. బావులు తీయడం మొదలైంది అధ్యక్ష. మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది, నీళ్ళని ఊరుతున్నాయని చెప్పి కారు దిగి బావి దగ్గర పోయినప్పుడు